కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ ముగిసింది. వీరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలంటూ కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు 4000 కోట్లు, గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో నింపే పనులకు 6000 కోట్లు కేటాయించాలని కోరడం జరిగింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ కు నీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో నల్లా లేని 7.85 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు 16,100 కోట్లు అవసరమవుతాయని తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని కోరారు.